ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అధికార విపక్షాలు గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. జగన్ సర్కార్ను పడగొట్టేందుకు జనసేన, టీడీపీ, బీజేపీతో ఇక పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతూ ఉన్నారు. గెలుపు దిశగా అడుగులు వేస్తున్న పార్టీలు దొరికిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని స్పష్టమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై ఇలా మూడింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేనాని. ఇక దానికి తగ్గట్టుగానే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు. జనసేనలో టికెట్ వివాదాల విషయము, అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే పనిని నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. అయితే జనసేన, టీడీపీ అభ్యర్థుల మధ్య విభేదాలు తలెత్తుతుంటే వాటి పరిష్కార బాధ్యతలు నాగబాబుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జనసేనాని ఆదేశాలతో నాదెండ్ల, ఇంకొక వైపు నాగబాబు ఇరువురు నేతలు రంగంలోకి దిగారు. జనసేన సీటు ఆశించి పొత్తులో భాగంగా టీడీపీకి సీట్ కేటాయించిన చోట అసంతృప్త నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మరీ నాగబాబు బుజ్జగించారు. పార్టీ కోసం పనిచేయాలని, ఎవరూ కూడా నిరాశ చెందవద్దని, జనసేనాని గెలిస్తే అన్ని విధాల సపోర్ట్ ఉంటారని, కూటమి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని చెప్పారట. దీనికి గాను 2-3 రోజులుగా పార్టీ కార్యాలయంలోనే నాగబాబు ఉండి నియోజకవర్గంలోని అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఉన్నారు. అలాగే టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉంటే వారిని ఆపేందుకు ప్రయత్నించారు. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, గన్నవరం, భీమిలి, తిరుపతి, గుంటూరు, అనంతపురం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. కూటమిలో కలిసి పనిచేసి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సహాయం చేయాలని జనసేన నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం జరుగుతుందని వారికి భరోసాను కల్పిస్తూ జనసేన నేతలకు బుజ్జగించారు నాగబాబు. ఇక మరోవైపు చూసుకుంటే జనసేన పార్టీలో చీలిక కాకుండా ఆ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు నాదెండ్ల మనోహర్. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోనే అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో ఒకరికి సీటు దక్కి మరొకరికి ఛాన్స్ మిస్ అయింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కలేదని బాధపడుతున్న నేతలను దారికి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే విజయవాడ వెస్ట్ జనసేనలో ఇక రోజు రోజుకి వివాదం ముదురుతూనే ఉంది. ఇప్పటికే పోతిన మహేష్ తో నాదెండ్ల మాట్లాడారు. ఇక నాదెండ్ల మనోహర్ రామచంద్రపురం జనసేన నేతలతో సమావేశం కూడా అయ్యారు. ఇక సీటు తమకే కేటాయించాలి అంటూ రామచంద్రపురం జనసేన నేతలు మంగళగిరి జనసేన ఆఫీసు ముందు ఆందోళనకు పిలుపునివ్వడంతో వారందరినీ తెనాలి పిలిపించి మరీ మాట్లాడారు నాదెండ్ల. నిజానికి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ ఉండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జనసేన అధినేతతో పాటు 7 అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన జనసేన మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 పార్లమెంటు స్థానాలపైన క్లారిటీకి వచ్చేసింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల కోసం చివరి దశ కసరత్తు కొనసాగుతోంది. ఆ ప్రక్రియ మరో 2-3 రోజుల్లో పూర్తి చేసి ఇక ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు చూసుకుంటే నగరంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారము, ఉమ్మడి సభలపై చర్చించారు. మంగళగిరి జనసేన ఆఫీసులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటూ ఉన్నారు. ఈ నియోజకవర్గాలపైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదేవిధంగా కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచారం చేయబోతూ ఉన్నారు. ఉమ్మడి సభలు, సమావేశాలు, అభ్యర్థుల గెలుపు, ఉమ్మడి మేనిఫెస్టో లాంటి అంశాలకు పవన్ కళ్యాణ్ ఫైనల్ టచ్ ఇచ్చే పని మీద ఉన్నారు. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ 3 అంచెల వ్యూహాన్ని మొదలుపెట్టింది. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు నాగబాబు, ఇంకోవైపు నాదెండ్ల దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీలో వర్గాలను అన్ని సెట్ చేసుకుంటూనే టికెట్ దక్కని నేతలకు ఇక దరికి తెస్తూనే పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు త్రిమూర్తులు.